ఆధ్యాత్మిక ప్రక్రియను మరికొందరు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటండి? నమస్కారం అండి. ఇది వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పకూడదు. వ్యక్తిగత అభిప్రాయం కాదు, శాస్త్రీయ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం కాదు, అలాగనుకునే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడేది కూడా కాదు. శాస్త్రబద్ధంగా కొన్ని విధానాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా అంటే ఒకరిని మనం కించపరిచేటువంటి విధానం కాదండి. విగ్రహాన్ని నిమజ్జనం చేయొచ్చా లేదా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. విగ్రహాన్ని నిమజ్జనం అనేటువంటిది దేవి పురాణంలోనూ ఉంది, మార్కండేయ పురాణంలోనూ కూడా ఉన్నది. ఉందా? ఉంది. ఎందుకంటే తాత్కాలికంగా ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలను పూజించిన తరువాత ఖచ్చితంగా వాటిని నిమజ్జనం చెయ్యాలనే ఉంది. ఓకే, చెయ్యొచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే మీరు మాట్లాడారో ఇవన్నీ కూడా వ్యక్తిగతంలోకి వెళ్తే ఏది పర్యావరణ దృష్టి కానీ ఇతరాలన్నీ కూడా పర్యావరణం కలుషితం కాకుండా చెయ్యాలని ఇప్పుడున్నటువంటి నానుడు అది. నాటి కాలంలో అలా లేదు. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను మనం గౌరవించినట్లయితే ఖచ్చితంగా విగ్రహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అంటే మట్టితో కానీ గోమయంతో కానీ కలపతో కానీ చేసుకున్న తర్వాత వాటిని నిమజ్జనం చెయ్యొచ్చు. ఓకే. అయితే శాస్త్రంలో రెండు ఉన్నాయండి. ఆవాహన చేసిన తర్వాత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు, అంటే మనం తాత్కాలికంగా పెట్టుకుంటాం. అవును. ఉత్సవం పూర్తయిపోయిన తర్వాత ఉత్సర్జన అని అంటారు దాన్ని. అంటే శక్తిని అంటే విగ్రహాల పూజలు అన్ని అయిపోయిన తర్వాత శక్తి మళ్ళా యథావిధిగా స్వరూపానికి తిరిగి పంపబడుతుందని చెప్పేసి ఓకే వాటిని ప్రకృతిలోనే కలిపినట్టుగా భావించి ఆ నీళ్ళలోనే కలుపుతారు. ఓహో. అది. రెండోది ఏంటంటే తాత్కాలిక విగ్రహాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. మట్టి గోమయం కలపతో చేసినటువంటి కొన్ని విగ్రహాలు ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా మనం తాత్కాలికంగా ప్రతిష్ఠించుకుని పూజ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బు లేనటువంటి ప్రతీక కాదు ఇక్కడ. ఓకే. అయితే స్మృతి గ్రంథాల్లోనూ పురాణాల్లో కూడా వీటి గురించి ప్రస్తావన ఉంది. ఓకే. అయితే ఉత్సవం ముగిసిన తర్వాత విగ్రహాన్ని నీటిలో కలపడం అనేటువంటిది శాస్త్రోక్తం. ఓకే. మరి చెప్పండి. తర్వాత పురాణాల ఆధారంగా కానీ మీరు మాట్లాడినట్టయితే దేవి భాగవతంలోనూ దీని సందర్భాలు వచ్చినటువంటి ఉన్నాయి, మార్కండేయ పురాణాల్లో కూడా దీని గురించి ఉన్నాయి. ఓకే. అలా అనుకుంటే మన పార్థివ శివలింగాన్ని తీసుకుని వెళ్ళి 21 రోజులు కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసుకుని మనం నదిలో నిమజ్జనం చేస్తాం. మరి అది తప్పు కాదు కదా. అలా. ఓకే, ఒక్క నిమిషం అండి. విద్యానంద భారతి గారు, ఒక్క నిమిషం. సురేష్ బాబు గారు, ఎస్, పురాణాల్లో ఉంది అంటున్నారు. దేవీ పురాణంలో ఉంది, మార్కండేయ పురాణంలో ఉంది, తప్పు కాదు అని అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇవి ఆవాహనం చేసిన తర్వాత మళ్ళీ శక్తిని తిరిగి పంపించిన తర్వాత ఇక పూజ చేయరు కదా విగ్రహాలని. సో వాటిని నీటిలోనే నిమజ్జనం చేయాలని. అప్పుడు ఏం చేయాలంటే దేవి పురాణంలో ఉన్నది ఏమంటే, మార్కండేయ పురాణంలో ఉన్నది ఏమి అంటే, అక్కడ ఏదైతే పనికి రాదో చిట్లిపోయినటువంటిది కానీ ప్రాణప్రతిష్ఠ లేనటువంటిది కానీ దానికి ఆయుష్ అయినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుపోయి చేసేవారు అక్కడ. మరి వీటికి ప్రాణప్రతిష్ఠ ఉండదు కదా. తాత్కాలికంగా పూజించే విగ్రహాన్ని ఆవాహనం చేసిన తర్వాత పూజించడం శక్తిని వెనక పంపిస్తారు. అప్పుడు ఇలా తాత్కాలికంగా విగ్రహాలు పెట్టేది ఎవరు అంటే, ఎవరైతే మా తంత్రం నేర్చుకుంటారో వారే తాత్కాలికంగా విగ్రహాలు కాదేమో మంత్రాలు నేర్చుకునే వారు ఎవరు తాత్కాలికంగా మండపాలు పెట్టే వాళ్ళని తంత్ర పూజలు అంటారా? ఇది తంత్రం కాదు, మంత్రం కాదు, అది ఆల్టరేషన్ అంతే. జనానికి అట్రాక్ట్ చేయడానికి ఆల్టరేషన్ మాత్రమే. ఈ మండపాల్లో పూజారి వెళ్తారు, వేద మంత్రోచ్చారం చేసి ఆవాహనం చేస్తారు కదా. వేద మంత్రం చేస్తారు, అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ చేయరు అనుకుంటా. ఆవాహనం వేరు, ప్రాణ ప్రతిష్ఠ వేరు. కరెక్టే. ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేయట్లేదు, అక్కడ ఆవాహన చేయట్లేదు. ఆవాహన చేస్తే ఆ విగ్రహాలు ఎందుకు నిమజ్జనం చేయాలి? నిమజ్జనం చేస్తే ఆవాహన చేసినటువంటి విగ్రహాలు. ఆవాహనం అనేది తాత్కాలిక ప్రక్రియ నేను అనుకోవడం. ప్రాణ ప్రతిష్ఠ అనేది పెద్ద పెద్ద ఆలయాల్లో నిత్యం పూజలు చేసే చోట శక్తిని ఆవాహించేస్తారు, శక్తిని ఆవాహించేస్తారు. అలాంటి విగ్రహాలు అసలు ప్రచురించడం ఎందుకు? ఆలయాలు ఉన్నాయి కదా, రోడ్ల మీద ఎందుకు పెట్టుకోవడం? రోడ్ల మీద నైట్ పూట ఆవాహన చేసినటువంటి విగ్రహాన్ని అలా వదిలేసి వస్తారు. మండపాల్లో ఆవాహనం చేసి. ఒక్క నిమిషం. ఇప్పుడు మనము రోడ్డు పైన ఒకటి ఏదైనా పందిరి లాంటిది వేసేసి ఆవాహన చేసినటువంటి విగ్రహాన్ని రోడ్డు పైన పెడతారు. ఒక చంటి పిల్లవాడు ఉంటాడు, చంటి పిల్లవాడిని రోడ్డు పైన పెడితే వాళ్ళకి ఆవాహన చేసినటువంటి ప్రాణం ఉంటుంది, ఆవాహన కూడా ప్రాణం ఉంటుంది కదా. అలా రోడ్డు పైన పెట్టినటువంటి పిల్లవాడిని తీసుకెళ్తారా లేదా? తీసుకెళ్తారు కదా. ఉంచుతారా ఎవరైనా అక్కడ?
తీసుకెళ్తారు కదా. అలానే విగ్రహాలు కూడా ఆవాహన చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ అయినట్టే కదా. ఆవాహన అంటే ప్రాణప్రతిష్ఠ అంటే రెండు ఒకటే. ప్రాణప్రతిష్ఠ అంటే లైఫ్ లాంగ్ ఉండేది, ఆవాహన అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళిపోయేది. అట్లాంటి విగ్రహాలకి పూజించినంత వరకు కూడా ప్రాణప్రతిష్ఠ ఉన్నట్టే కదా. అంటే ఉన్నప్పుడు విగ్రహాన్ని అలా వదిలిపెట్టినప్పుడు వాటికి ఏమి ఉండదు కదా తోడుగా. వదిలిపెట్టడం అంటే రోడ్డు మీద పూజిస్తారు, పూజించిన తర్వాత ఇంక వాళ్ళకి ఏముంటుంది, ఒక మళ్ళీ శక్తిని వెనక పంపిస్తారు. ఇక్కడ ఏ రోజుకి ఆ రోజా? 9 రోజుకి ఆ రోజు పంపించారు. 9 రోజులు అయిపోయిన తర్వాత శక్తిని వెనక నైట్ పూట ఏం చేస్తారు? నైట్ అంతా జాగరణ చేస్తారు. చేసిన ఆలయాలను కూడా తలుపులు మూసేసి ఉంచుతారు కదా, అక్కడ కూడా ఎవరు ఉండరుగా. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ విగ్రహాలు అలా వదిలేస్తున్నారు. ఆ వదిలేయడంతో నెగిటివిటీ అనేది ఒకటి ఉంటుంది. నాకు అర్థం కాలేదు, వదిలేయటం అంటే ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు, లేకపోతే ఆవాహిస్తున్నారు. ఈ ఆవహించడంతో ఈ 9 రోజులు పూజించేటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ నవరాత్రులు నవరాత్రుల్లో పూజించేటువంటి అమ్మవారి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, అమ్మవారిని అలాగా ఒంటరిగా వదిలేయకూడదు. అక్కడ అమ్మవారి ఆలయంలో కూడా ఆలయం వేరండి, ఆలయం వేరు. ఆలయానికి ప్రాణ ప్రతిష్ఠ ఉంటుంది, ఆలయానికి ఆవాహన ఉంటుంది, ఆలయానికి మూలం ఉంటుంది, దానికి ఒక హద్దులు ఉంటాయి, దాన్ని దాటి శక్తులు బయటికి వెళ్ళవు. ఇక్కడ ఏమవుద్దంటే ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత, ఇక్కడ ఆవహించిన తర్వాత ఈ విగ్రహాల్లో ఉన్నటువంటి శక్తి ఏం చేస్తుంది అంటే నెగిటివిటీని క్రియేట్ చేస్తుంది. ఆ నెగిటివిటీ క్రియేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అక్కడ నెగిటివే జరుగుతుంది. అందుకని చెప్పి ఇక్కడ 2 టాపిక్లు వచ్చాయి. మీరు మండపాలు పెట్టడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. సో అక్కడ గరిగిపాటి గారు నిమజ్జనాలు చేయటం తప్పు అని అన్నారు. ఓకే, ఈ రెండింటిని కూడా తీసుకుందాం. నిమజ్జనాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దీని మీద మళ్ళీ విస్తృతమైన డిబేట్ కూడా మనం తీసుకుందాం. పెట్టిన తర్వాతే కదా నిమజ్జనం చేస్తున్నారు. కాలర్ ఉన్నారా పీసీఆర్? ఓకే, మనకి ఇంకొక నాగరాజు ఆధ్యాత్మికవేత్త సుద్దపల్లి నాగరాజు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నాగరాజు గారు నమస్తే అండి. సార్ నాగరాజు గారు, నిత్య విద్యానంద భారతి గారు అంటూ ఉన్నారు విగ్రహాలను నిమజ్జనం చేయాలి, పురాణాల్లో ఉన్నాయి అని. కానీ గరిగిపాటి గారు విగ్రహాలను నిమజ్జనం చేయటం అనేది అజ్ఞానం అని అంటూ ఉన్నారు. సురేష్ బాబు కూడా అవును విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు, అసలు మండపాలే పెట్టకూడదని అంటూ ఉన్నారు. ఏది నిజం అసలు? ముందు శరన్నవరాత్రుల గురించి ముందు పూర్తిగా తెలుసుకోవాలి సార్. ఎందుకంటే ముందు శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజిస్తామన్నది ఫస్ట్ తెలుసుకుంటే మనం పెట్టచ్చా లేదా అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ బాలా త్రిపుర సుందరితో స్టార్ట్ చేస్తారు. శైలపుత్రి అంటారు ఆవిడ్ని. అంటే పర్వతరాజు కుమార్తె అని, అంటే 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లల్ని మనం ఫస్ట్ పూజిస్తున్నాం, అంటే స్త్రీశక్తిని ఆరాధిస్తున్నామని. ఈ 10 రోజులు మనం చూస్తే 2వ రోజు బ్రహ్మచారిణి అవతారం అంటాం, అంటే చదువుకునే పిల్లలు అని అర్థం. తర్వాత 3వ రోజు ఆమెను చంద్రఘటాదేవి అంటారు, అంటే కళ్యాణ తిలకం దిద్దుకున్నటువంటి అమ్మవారిగా చూస్తాం. 4వ రోజు కూష్మాండగా చూస్తాం, అంటే గర్భవతిగా చూస్తాం. 5వ రోజు స్కందమాతగా చూస్తాం. ఇవన్నీ అవతారాలు పెడుతున్నప్పటికీ కూడా ఒక స్త్రీని చిన్నప్పటి నుంచి ఆమె అంతా, అంటే తన లాస్ట్లో రాజరాజేశ్వరి దేవి అంటారు, అంటే అర్థం ఏమిటి, తన పరివారంతో ఆవిడ చక్కగా